మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడు పి మహేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా 6వ రోజు నిరవధిక సమ్మెలోనికి కూర్చోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా చైతన్యవంతులై ఎవరికారే చైతన్యవంతులై ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలు బట్టి ఇసుకుపోయినటువంటి కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా ఈరోజు ఒకే ఏకతాటిపైకి రావటం జరిగింది. ఎందుకంటే చాలని జీతాలతో బతుకు బండి నడిపించలేనటువంటి పరిస్థితుల్లో అనేక మార్లు గవర్నమెంట్ ఆఫీసర్లకిను అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులకి అందరినీ కలిసి డిఎంఏ గారికి ఎంఏయుడి గారికి అందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఎటువంటి స్పందన కరువైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఈరోజు కనీసం ఒక కుటుంబం బతకాలంటే 35,000 రూపాయలు కావాల్సి ఉండగా 15,000 రూపాయలతో ఈరోజు పెట్రోల్కి అలాగే ఇంటద్దులకి కరెంటు బిల్లులకి నిత్యావసర వస్తువులు పాల ప్యాకెట్లు దోమ చక్రాలు ప్రతిదీ కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మాకు ఈ జీతాలు సరిపోవట్లేదయ్యా, మాకు జీతాలు పెంచండి, ఒకళ్ళకి అన్నం పెట్టి ఇంకొకరికి సున్నం పెట్టేటటువంటి విధాల్లో గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేశారు. ఎందుకంటే మా తోటి కార్మికులైనటువంటి ఇంజనీరింగ్ కార్మికులైనటువంటి యూజీ కార్మికులకి 24,500 రూపాయలు పెంచి వాటర్ సప్లై అలాగే స్ట్రీట్ లైట్లు అలాగే పార్కులో ఉన్నటువంటి కార్మికులకి అలాగే చైన్ దళానికి ఇంజనీరింగ్ విభాగాల్లో ఏ విభాగాలు ఉన్నాయో వీటందరినీ కూడా మోసం చేసినటువంటి విధంగా చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు కావస్తుంది. ఇదైనా చేస్తుంది అనుకుంటే చేస్తాను చూస్తాననేటువంటి పరిస్థితుల్లో మేము రోడ్డుకి రావడం జరుగుతుంది. కాబట్టి మాకు దయించి మా మీద ఇప్పుడు మమ్మల్ని చర్చలకి రేపు పిలిచి ఉన్నారు. ఆ చర్చల్లో సఫలమైతే ఓకే, లేనటువంటి పక్షంలో స్ట్రీట్ లైట్లు ఆపేస్తాము, నీళ్లు బంద్ చేస్తాము, పార్కులన్నీ కూడా శుభ్రం చేయటం ఆపేస్తాము, వెహికల్ డిపోలో ఆ వెహికల్ని రిపేర్ చేయటం ఆపేసి పూర్తి స్థాయిలో ఈ నిరవధిక సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటాడు. దీనికి మీరు పూర్తి బాధ్యత గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అలాగే ఎవరైతే నారాయణ గారు ఉన్నారో వీరందరూ కూడా పూర్తి బాధ్యత. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచినీళ్ళు లేకపోతే నగరంలోను పట్టణాల్లోనూ పంచాయతీల్లోనూ గ్రామాల్లోనూ నీళ్లు లేకపోతే ఇది పూర్తి బాధ్యత ఈ గవర్నమెంటే వహించాల్సి వస్తుంది. కాబట్టి ఎటువంటి బాధ్యత ఏ కార్మికుడు కాబట్టి దయవుంచి మమ్మల్ని చర్చలకు పిలిచి వెంటనే మా చర్చలు మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నదో టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలు అలాగే సంక్షేమ పథకాలన్నిటిని కూడా మేము ఆశిస్తున్నాం. ఈరోజు పెన్షన్ లేదు, అమ్మఒడి లేదు, అన్నీ కూడా పోయి ఉన్నాయి. మమ్మల్ని ఆధార్ కార్డు కొడుతుంటే మాకు పర్మనెంట్ అని చూపిస్తుంది. లేదు, మమ్మల్ని పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. పర్మనెంట్ ఎలాగో చూపిస్తుంది కాబట్టి మా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. ఇలాగే రిటైర్డ్ అనేటువంటి కార్మికుడికి ఎటువంటి బెనిఫిట్స్ లేవండి, వాళ్ళకు కూడా కనీస పెన్షన్ 10,000 ఇవ్వమని అడుగుతున్నాం. అలాగే 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు వయో పరిమితి పెంచమని అడుగుతున్నాం. అలాగే న్యాయమైన డిమాండ్లు మాత్రమే మేము అడుగుతున్నాం కానీ గొంతెమ్మ కోరికలు కాదని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా న్యాయమైనటువంటి కోరికలు రేపు 3 గంటలకి చర్చల్లో విఫలమైన పక్షంలో ఏపీలో మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా నీళ్లు ఆపేస్తాం, కరెంట్లు ఆపేస్తాం. పూర్తి స్థాయిలో అందరూ కూడా సమ్మెలోకి దిగితే అది పూర్తి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా భరించాలని దీనికి బాధ్యత వహించాలని కోరుకుంటూ మా న్యాయమైనటువంటి డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరుకుంటున్నామండి. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ తరపున పి మహేష్ బాబు. ఎటువంటి సంతోషం లేదండి. మేము పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము సంక్షేమ పథకాలు కొంతమేరకు అందుకున్నాము, అందరూ కూడా పొందుకున్నాం. కానీ దానికంటే బెటరు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది అనుకున్నాము. కానీ దానికంటే బెటరు పరిపాలన ఇవ్వనటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక రోడ్డు ఎక్కామండి. రానున్న దినాల్లో దాన్ని ఈ కూటమి ప్రభుత్వం రుచి చూస్తుంది. దయచేసి మాకు ఈ కూటమి ప్రభుత్వం న్యాయమైనటువంటి కోరికలు డిమాండ్ చేయనటువంటి పక్షంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితిలో ఉన్నారో అదే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని డిమాండ్ చేస్తున్నాం.